కంటికి కునుకు కరువైతే తనువు తల్లడిల్లిపోతుంది, మనసు కకావికలమవుతుంది. ఫలితంగా తెలియని బడలిక ఆవహిస్తుంది. నీరసం, నిస్సత్తువ పట్టి పీడిస్తాయి. మొత్తంగా నిద్రలేమితో మానసికంగా, శారీరకంగా అంతులేని వ్యధ కలుగుతుంది. ఈ కష్టాల్ని అధిగమించేందుకు మనలో చాలామంది ఇష్టం లేకపోయినా కంటి నిండా కునుకు కోసం నిద్ర మాత్రల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడు చక్కటి నిద్ర కోసం ప్రతిరోజు కాసేపైనా కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెప్తారు నిపుణులు. సుఖ నిద్ర కోసం ఎలాంటి యోగాసనాల్ని సాధన చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నిద్రలేమి సమస్యలకు యోగా ద్వారా పరిష్కారం. ప్రస్తుత కాలంలో వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా అస్తవ్యస్తంగా రాత్రి లేదు, పగలు లేదు, సమయం లేదు, రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా అనారోగ్య మార్గంలో ప్రయాణించేటటువంటి తప్పుడు ప్రయాణం. ఈ నిద్ర ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో శరీరానికి, మనసుకి కావలసినంత విశ్రాంతి లభించకపోవడం ద్వారా అవి అనంతమైనటువంటి అలసటకు గురై, ఒత్తిడికి గురై, అనారోగ్యానికి గురైపోతే వీటికి ముందే ఉండదు. ఇటువంటి సమస్యల కోసం, నిద్రలేమి సమస్య కోసం మందులు వాడుతూ ఉంటారు, నిద్ర మాత్రం. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చూపించబోయేటటువంటి ప్రాణాయామాలు, యోగాసనాలు కనుక మీరు చేసినట్లయితే అతి తక్కువ కాలంలో ఈ మార్పుల్ని మీరు ప్రత్యక్షంగా మీరు గమనించవచ్చు. ఇందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రాణముద్ర, జ్ఞానముద్ర, శలభాసనం, భుజంగాసనం, పద్మాసనం, యోగ నిద్ర. ఇవన్నీ కూడా నిద్రలేమి సమస్యలకి ఎంతో బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం ప్రాణముద్ర, జ్ఞానముద్ర, శలభాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. శలభాసనం. శలభము అంటే మిడత. ఈ ఆసనం యొక్క చివరి భంగిమలో మిడత ఆకృతిని పోలుతూ ఉంటుంది కాబట్టి దీన్ని శలభాసనము అని అంటారు. ఈ ఆసనం బోర్లా పడుకొని చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. ఇప్పుడు ఆ శలభాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. కుడి ప్రక్క తిరిగి ముందుగా మకరాసన స్థితికి రావాలి, బోర్లా పడుకోవాలి. రెండు చేతుల్ని తొడల కింద ఉంచాలి. ముందుగా కుడికాలతో చేస్తాం. కుడికాలతో చేసినప్పుడు తలని కుడి ప్రక్కకు తిప్పి ఉంచాలి. నిదానంగా కుడికాల్ని సాధ్యమైనంత వరకు పైకి ఎత్తి ఉంచాలి. ఆసన స్థితిలో అలా ఉండాలి. నిదానంగా క్రిందకు దించాలి. ఫేస్ తల బాగా లెఫ్ట్ సైడ్ త్రిప్పి ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలుతో చేస్తాం. నిదానంగా ఎడమ కాలుని సాధ్యమైనంత వరకు పైకి లేపాలి. ఆసన స్థితిలో అలా ఉంచాలి. నిదానంగా ఎడమ కాలుని క్రిందకి దించాలి. క్రిందకు దించిన తర్వాత అదేవిధంగా ఇప్పుడు పూర్ణ శలభాసనం రెండు కాళ్ళతో చేస్తాం. తల స్ట్రైట్గా ఉంటుంది. నిదానంగా రెండు కాళ్ళని సాధ్యమైనంత వరకు పూర్తిగా పైకి లేపి ఉంచాలి. నిదానంగా క్రిందకు తీసుకొని రావాలి. రెండు చేతులు రిలీజ్ చేసి మకరాసన స్థితికి రావాలి. ఎడమ చెయ్యి తల క్రింద ఉంటుంది. కుడి కాలును ఫోల్డ్ చేసి ఉంచాలి. కుడి చెయ్యిని బోర్లించి ఉంచాలి. ఇప్పుడు
మకరాసనం నుంచి విశ్రాంతి నుంచి బయటకు వచ్చి యథాస్థానానికి రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని దాన్ని లేవని. ఇప్పుడు జ్ఞానముద్ర ప్రాణాయామం సుఖాసనంలో కానీ, లేకుంటే వజ్రాసనంలో కానీ, లేకుంటే కుర్చీలో కానీ వీళ్ళని బట్టి విశ్రాంతిగా కూర్చొని ఏ స్థితిలో కూర్చున్నప్పటికీ కూడా వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో చూపుడు వ్రేలు, బటన్ వ్రేలు చివర్ల మాత్రమే తాకించి మధ్యలో వృత్తాకారంగా ఉంటుంది. 3 వ్రేళ్ళు నిటారుగా ఉంటాయి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని గమనం అంతా శ్వాసపైన ఉంచి ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామం చేసినప్పుడు శ్వాసను నిదానంగా తీసుకుంటూ నిదానంగా విడవాలి. పూర్తిగా శ్వాసను తీసుకుంటూ పూర్తిగా శ్వాసను విడవాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. అదేవిధంగా ప్రాణముద్ర ప్రాణాయామం కూడా, ఇది కూడా వజ్రాసన స్థితిని కానీ, సుఖాసన స్థితి కానీ, లేకుంటే వీళ్ళని బట్టి కుర్చీలో కానీ కూర్చొని అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో ఉంగరపు వేలు, చిటికిన వేలు, బటన్ వేలు చివర్ల మాత్రమే తాకించి ఉంచాలి. మిగిలిన 2 వేలు కూడా నిటారుగా స్ట్రైట్గా ఉంటాయి. ముద్ర మాత్రమే కాస్త బిగుతుగా రిలాక్స్గా ఉంటుంది. వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో ప్రాణిక్ బ్రీతింగ్, నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాస విడిచిపెట్టిన తర్వాత ప్రాణాయామం ఎప్పుడు కూడా ఆపాలి. తర్వాత ముద్దను రిలీజ్ చేసి ప్రాణాయామం మధ్యలో ఎప్పుడు కూడా ఆపకూడదు. శ్వాసను విడిచిపెట్టిన తర్వాతే ప్రాణాయామాన్ని ఆఫ్ చేయాలి. చూసారు కదండి ఈ శలభాసనం. ఈ శలభాసనాన్ని 5 సార్లు మీరు ప్రతిరోజు చేయాలి. అలాగే జ్ఞానముద్ర, ఇది ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు. అలాగే ప్రాణముద్ర, ఈ ప్రాణాయామం కూడా 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు మీరు ఆచరించినట్లయితే ఈ నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే నిద్ర మాత్రలు వాడుతున్నటువంటి వాళ్ళు కూడా వారం 10 రోజుల్లో వాటిని పూర్తిగా మీరు మానవేయవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చేదు కాకరకాయకు రక్తంలో షుగర్ నిల్వలను అదుపులో ఉంచే గుణం ఉంది. షుగర్ జబ్బుతో బాధపడే వాళ్ళు తరచూ చేదు కాకరను తీసుకుంటే మధుమేహం చక్కగా అదుపులో ఉంటుంది.